ఇక్కడ ప్రస్తుతానికి గూపన్పల్లిలో 3 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ప్లస్ చింతలూరులో 1 ఎకరం చేస్తున్నా. అక్కడికిక్కడికి అందుబాటులో ఉంటుంది. అమరావతి గ్రామంలో విత్తన బ్యాంక్ మన తెలంగాణలోనే ఎక్కడ ఏర్పాటు చేయని విధంగా విత్తన బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. విత్తన బ్యాంక్ అని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, మన తాతలు ముత్తాతలు 60-70 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద దేశీయవాళి రకాలు అక్కుళ్ళు, బసంగిలు, చిట్టి ముత్యాలు, గోదావరిస్కే, ఆమ్, పెద్ద మసూరి ఇటువంటి రకాలు మందులు లేకుండా పండించుకొని దిగుబడి తక్కువ వెళ్ళినా అటువంటి ముడి బియ్యం దంపుడు బియ్యంగా తిని ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అందరికీ హైబ్రిడ్ రకాలు సైంటిస్టులు క్రాసింగ్ చేసిన రకాలు దిగుబడి ఎక్కువ వెళ్తుంది, కెమికల్ చల్లుతున్నాం. దానివలన పోషకాలు ఉండక మాకు బీపీ షుగర్లు వస్తున్నాయి. మరి నేను ఇంత శ్రమపడి ఇన్ని రకాలు దాదాపు ఈ బ్యాంకులో 110 రకాల విత్తనాలు దేశీ వాళ్ళ రకాలు ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే, స్వల్పకాలిక రకాలు 100-105 రోజుల వండే రకాలు ఉన్నాయి. మధ్యకాలిక రకాలు 115 రోజుల నుంచి 135 రోజుల దాకా వండే రకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రకాలు 150 నుంచి 170, 210 రోజుల దాకా వండే రకాలు ఉన్నాయి. అంటే రైతుకు నీళ్ళు ఎట్లా ఉన్నాయి, భూమి ఎలా ఉంది, ఏ భూమిలో ఎటువంటి రకం పండుతుంది, మా పొలంలో చూసి అటువంటి రకాలు ఎన్నుకొని ఈ రకం ఏమంటే ఆ రకం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎకరం బట్టి పండియాలంటే అలా ఇస్తున్నా. లేదు కొంచెం మా తోటలో ఏది సెటిల్ అవుతుంది, నాకు కొన్ని రకాలు వండించి చెక్ చేస్తా అంటే వాళ్ళకు 10,000 రకాలు, ఒక 50 రకాల దాకా నేను ఫ్రీ ఇస్తున్నా. ఎన్ని 50 నుంచి 100 గ్రాములు. ఈరోజే మన జైత్యాల జిల్లా నుంచి ధర్మపురి దగ్గర జైన్ గ్రామం నుంచి ఒక రైతు వచ్చి 30 రకాలు ఈరోజు తీసుకెళ్ళిండు. ఇలా రైతులకు అందుబాటులో దేశీవాళ రకాలు ఉంటే ఇటువంటి రకాలు ఒక ఎకరము పావు ఎకరం పండించుకొని అటువంటి తింటే ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో నేను ఈ దేశీవాళి విత్తనాలు భారతదేశంతో తిరిగి 110 రకాలు సేకరించి పండించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటువంటి రకాలు మన భారతదేశంలో 10,000 రకాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మన పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో ఒక రైతే 1,500 రకాలు పండిస్తున్నాడు. ఆయనకంటే ఎటువంటి రకాలంటే, ఒకటి హిమోగ్లోబిన్ పెరిగేది, ఒకటి రక్తం వచ్చేది, ఒకటేమో నరాల బలహీనత తగ్గేది, ఒకటి కీళ్ళ నొప్పులు తగ్గించేటి, ఒకటి సంతానం అయ్యేటి, ఇట్లా రకరకాల వెరైటీలు ఉన్నాయి. పర్పుల్ రైస్ ఎట్లుంటుందంటే బియ్యపిత్తి 2 కలర్లు ఉంటుంది, సెంటెడ్ వస్తుంది. అది పరిమాణం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చిట్టి ముత్యాలు ఇంతకుముందు చాలామంది మన జిల్లాలో పండించారు. అవి ఎకరాన 18-20 బస్తాలు వెళ్తే కానీ 2 రేటు ఉంటుంది. మరి వంట చేసుకుంటే సుగంధమైన వాసన. ఇటువంటి రకాలు అందరికీ అందుబాటులో ఉండటానికి ఈ బ్యాంక్ చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, ఈ వరికి ఏమైనా రైతు తీసుకుపోయి తెలియక మందు వస్తే మాత్రము గౌసు పోయి అడ్డం పడిపోయి తర్ర అయిపోతుంది, విత్తనాలు రావు. దయచేసి అందరూ ఎటువంటి రకాలు మందు లేకుండా పండించుకొని ఒక ఎకరం వేసుకొని ఇంటి కుటుంబం సరిపోయేటట్టు తిని ఆరోగ్యంగా ఉంటే అప్పుడు వినియోగదారులు మాకు కూడా కావాలంటే ఇంకొక ఎకరం ఎక్కేసుకొని మనకు గిట్టుబాటు ధరలు మాట్లాడుకొని ఎక్కువ వండించి అలా ఇస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటాము. ఇలా అందరం విలేజ్లో ఆరోగ్యంగా ఉంటే జిల్లా ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా అవుతుంది, మన భారతదేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ ఆలోచన వచ్చేటట్టు ఈ విధంగా చేస్తున్నా. దాదాపు 8 రాష్ట్రాలకు విత్తనాలు ఇస్తున్నా. ఉత్తరప్రదేశ్, పంజాబు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, ఇట్లా కేరళ, ఇట్లా మన పక్క చుట్టూ ఉన్న రాష్ట్రాలందరికీ విత్తనాలు ఇస్తున్నా. ఎవరైనా కావాలంటే పార్సల్ పంపిస్తున్నా. కొంతమంది రైతులు వచ్చి స్వయంగా వచ్చి విత్తనాలు ఏ రకంగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా విత్తనాలను చూసుకొని సెలెక్ట్ చేసుకొని అట్లా తీసుకుపోతున్నారు. కొన్ని బ్లాక్ రైస్ అంటే క్యాన్సర్ ఉన్న కూడా క్యాన్సర్ తగ్గే వెరైటీలు, కాలబట్టి వెరైటీ ఉంది, అది 160 రోజుల పంట. అటువంటి రకాలు కూడా వాళ్ళకి ఇష్టమనే వాళ్ళు ఇట్లా తీసుకెళ్తున్నారు. దాదాపు నేను 12 సంవత్సరాల నుంచి మన 8 రాష్ట్రాలలో అంటే 1 ఇయర్ కిందటికి నాటికి 570 మంది రైతులకు ఇవ్వడం జరిగింది. దాదాపు 20 క్వింటాల వడ్లు. అంటే ఇప్పటికే మస్తు స్ప్రెడ్ చేయగలిగిన. నాకు ఎంత ఆనందం అంటే, ఇటువంటి విత్తనాలు ఇన్ని రకాలు కష్టపడి పండించినందుకు అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంటున్నాయి, భూమాత మంచిగా ఉంటున్నది. ఈ కెమికల్ పోయకపోతే ఏమవుతుందంటే భూమి లూజ్ అయ్యి మనకు సహాయం చేసే మిత్ర పురుగులు, వానపాములు, ఎర్రికాయలు, కుమ్మరి పురుగులు, మనకు సహాయం చేసే బ్యాక్టీరియా అన్ని ప్రాణంతో ఉంటాయి. భూమి లూజ్ అయ్యి మంచి పంట వస్తుంది. ప్లస్ రెండవది ఏంటంటే, భూమి లూజ్ అవడం వల్ల వర్షం పడ్డ నీళ్ళు భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. మళ్ళీ కోట్ల పక్షులు, జీవరాశులు, నెమిలీలు అన్నీ ఆ నీళ్ళు తాగినా ఆరోగ్యంగా బతాయి. మళ్ళీ గడ్డి తీసుకొచ్చి పశువులకు వేసినా పశువులు ఆరోగ్యంగా ఉండి అమృతమైన పాలు ఇస్తాయి. ఈ విధంగా ఇంతమంది రైతులకు నేను విత్తనాలు సప్లై చేయడానికి చాలా ఆనందంగా ఉన్నా. రైతే రాజుగా ఇటువంటి ఆహారం తింటే మనము 100 సంవత్సరాలు ఏ రోగాలు లేకుండా హాయిగా బతకచ్చని నాకు ధైర్యం వస్తుంది. అందుకోసం మీరందరూ కూడా తిని ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క కోరిక.